నీ ప్రశ్నలను పరిపూర్ణముగా సమాధానము చేయగలిగిన దేవుని యొద్ద నువ్వు మనవి చేయి. నీ కష్టములను, నీ బాధలను, నీ దుఃఖములను తీసివేయగలిగిన దేవుని యొద్ద నువ్వు మనవి చేయి. దాన్ని విడిచిపెట్టి నువ్వు, దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది వారిని నువ్వు మనవి చేసుకుంటూ నువ్వు అడిగితే నీ సమస్యలు పోతాయా? నీ కష్టాలు పోతాయా? నీ రోగాలు పోతాయా? నీ వ్యాధులు పోతాయా? నీ బాధలు పోతాయా? నీ దుఃఖాలు పోతాయా? నీ అప్పులు పోతాయా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినమందు అనేక మంది అప్పుల బాధతో వేదన పడుతూ ఉన్నారు. అనేక మంది ఈఎంఐల రూపంలో ఎలా కట్టాలో అర్థం కాక వేదన పడుతూ ఉన్నారు. చాలా మందికి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా ఈ అప్పులు తీర్చాలి, ఈఎంఐలు కట్టాలనే బాధతో, భారంతో కష్టపడుతున్నారు. మరి అంత కష్టపడిన ధనాన్ని వారు అనుభవిస్తున్నారా అంటే నెల ఆఖరిలోగా వారు దాన్ని కడుతున్నారు. ఎప్పుడు ఈ బాధలు తీరుతాయన్న మనస్సులో వేదన ఉంది కానీ దేవుని యొద్ద చెప్పుకోలేకపోతున్నారు. ఎప్పుడు నా అప్పుల బాధ నాలో నుంచి నాకు విడుదలనిస్తుందా? ఎప్పుడు నాకు ఈ కష్టముల నుండి నన్ను పైకి లేవనిస్తుందా? ఎప్పుడు నాకు విడుదల వస్తుంది? ఎప్పుడు ప్రశాంతంగా నా ధననిధిని నేను ఉంచుకోగలను? నా కష్టార్జితాన్ని నేను అనుభవించగలను అనుకుంటున్నావు గానీ, దేవుని మందిరానికి వెళ్తున్నావు గానీ, నువ్వు సరి అయిన రీతిలో ఆయన పాదాలను పట్టుకోవడం లేదు. నువ్వు సరి అయిన రీతిలో దేవుని పాదాలను పట్టుకోవడం లేదు. ఎస్తేరు పట్టుకుంటుంది ఆయన పాదాలని. ఆ విన్నపములను తెలియజేస్తూ ఎస్తేరు పట్టుకుంది ఆయన పాదాలు. మరి నువ్వు కూడా ఆయన పాదాలను పట్టుకోవాలి కదా! దృఢంగా, బలంగా ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన నీకు జవాబిస్తాడు. ఎస్తేరు రాజు పాదాలను పట్టుకుంటే ఎస్తేరుకు రాజు జవాబు ఇవ్వలేదంటే జవాబిచ్చాడు. ఏమి? రాజా, నువ్వు యూదులను సంహరించుటకు తాకీదు ఇచ్చావు. నా జనాలు నశించిపోబోతున్నారు, చనిపోబోతున్నారు. వారిని విడుదల చేయాలి. మీరు తాకీదును రద్దు చేయండి అని రాజును వారు అడిగినప్పుడు అంటుంది, అమ్మా, ఈ దేశములో, ఈ నగరములో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎవరికిని, ఈ ప్రపంచంలో ఎవరికి రాజు ఒకసారి ముద్ర వేసి ఇచ్చిన ఆజ్ఞను, తాకీదును రద్దు చేసే అధికారం లేదు. మరి ఇది చిన్న సమస్యనా అంటే కాదు, కాదు, కాదు. రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, యూదులందరినీ పలానా దినమందు, పలానా మాసమందు మనం సంహరించాలి. మరి ఎలా? మరి ఎలా? సహజంగా దీనికి ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. సహజంగా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి రాజు ఆజ్ఞ తాకీదు ఇస్తే దాన్ని రద్దు చేయడానికి రాజు వల్ల కూడా వీలు పాడదన్నప్పుడు దాన్ని ఏం చేయగలరు ఇంకా? ఏం చేయగలరు ఇంకా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొర్దెకై. ప్రార్థన చేస్తుంది ఎస్తేరు. అయ్యా, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అలా ప్రార్థన చేస్తూ ఉండగా మొర్దెకైకిని, ఎస్తేరుకును ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రాజు ఉంగరపు తీసుకొని ఒక తాకీదు రాస్తున్నారు విరిగి. ఎవరైనాను ఇశ్రాయేలీయులను లేక యూదులను ఇబ్బంది పెట్టిన యెడల సంహరించడానికి ఎలా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరిని చంపి పడేసేయండి అన్నాడు. ఏంది? ఆత్మరక్షణ చేస్తే అది నరహత్య కాదు అని భారతదేశం యొక్క రాజ్యాంగం చెబుతుంటే, ఇక్కడ ఈయన ఒక షరతు విధించాడు, ఒక ఆజ్ఞను విడుదల చేశాడు. ఏమని? త్వరగా అది కూడా ఎవరైనా యూదుల మీద దాడి చేయడానికి వస్తే, ఎవరైనా యూదులను సంహరించడానికి వస్తే వెను వెంటనే వారిని పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మీరందరూ సంహరించండి అనే ఒక తాకీదునిచ్చాడు. ఈ తాకీదు అందరికి చేరిపోయింది. అందరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి సంస్థానానికి, ప్రతి దానికి చేరిపోయింది. చేరిపోగానే వెంటనే వారు ఏమనుకున్నారు తెలుసా? చుట్టూ ఉన్న ఆ దేశపు 127 ఆస్థానములకు చేరిపోగా చుట్టూ ఉన్న వారందరూ భయపడుతూ, వణుకుతూ, బెదురుతూ దేవుని యొక్క మాటలు అంటున్నారు, యూదులతో మనకి ఇక పగవద్దు, యూదులతో మనకు పగవద్దు. అక్కడ జరిగిన 2 అద్భుతాలు. ఎవరు వారిని సంహరించడానికి రాలేదు. కారణం, రాజు యొక్క తిరుగు శాసనం ఉంది. ఎలా సాధ్యపడింది? అసాధ్యమైన ఈ కార్యం ఎలా సాధ్యపడింది అని అడిగితే అంటాడు, అయ్యా, మేము రాజు యొక్క పాదాలను పట్టుకుంటే రాజు మాకు ఉంగరాన్ని ఇచ్చాడు, దేవుని పాదాలను పెట్టుకుంటే దేవుడు మాకు ఆలోచన ఇచ్చాడు.